గుండు రామాంజీ గౌడ్, గైడాపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ మంత్రి భారీ నీటిపారుదల అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రులు ప్లస్ మా ఎంపీ రఘువీరారెడ్డి గారు ప్లస్ మండలంలో మాది రాణిగూడెం విలేజ్. గత 15 to 20 years నుంచి మా విలేజ్ ఎస్సీ అవుతుంది. సరే చేద్దామనే ఆలోచనలో ఉన్నాం, కానీ రిజర్వేషన్ పరంగా మాకు అవకాశం రావట్లేదు. ఈసారి ఏది రిజర్వేషన్ బీసీ అయినా చేయాలని ఆలోచన ఉన్నా. సార్ ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న ఒక 2-3 days బ్యాక్ సన్న బియ్యం పథకం పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది, ప్రజల్లో చాలా విశేష స్పందన వస్తుంది. నిన్నగాక మొన్న మీ మండల కమిటీ మొత్తం కీతావరిగూడలో మమ్మల్ని పిలిపించారండి. ఒక పేద ఇంట్లో ఈ సన్నబియ్యం పథకం చేస్తే వాళ్ళు ఒక 100 మందికి వడ్డీ పెట్టారు. మాకు అసలు నిరుపేదలు మేము అంతకుముందు వేరే పొలాలకు పోయి దానికి పోయి ఆ బియ్యం ఈ బియ్యం అమ్ముకొని తీసుకొచ్చే బదులు ఇప్పుడు మాకు ఈ బియ్యం వస్తున్నాయండి. మా ఇంట్లో 4 ఉన్నాం, 4కి 4 ఆర్లు 24 kgs వస్తున్నాయి. 24 kgs ప్రతి మందికి మాకు మన సబ్సిడీకి సరిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ ఆ 24 kgs మళ్ళీ వస్తాయి కాబట్టి మాకు ఇంత కూడా ఇబ్బంది లేదు. ప్లస్ పింఛన దానికి తోడొస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయండి. ఇల్లు కూడా నిరుపేదలకి చూసి ఖచ్చితంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఇస్తారు. అదొకటి. ఇప్పుడు మనం 200 యూనిట్లు ఉందండి ప్రతి ఇంటికి. విద్యుత్ విషయంలో 100% సక్సెస్ సార్. ఎందుకంటే ప్రతి ఇంటికి నిరుపేదలకి ఒక 100-110 యూనిట్లే కాలుద్ది. అయినా సామాన్య పీపుల్ కానీ కొద్దిగా అంత ఇంత రిచ్ పీపుల్స్ కూడా 200 కన్నా ఎక్కువ. ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు 0 పేమెంట్ వస్తుంది. అలాగంటే మనం బస్ చూస్తూనే ఉన్నాం. ఇవాళ అమ్మలు అక్కలు కానీ ఎక్కడికన్నా విలేజ్లకి ఎక్కడికి పోవాలా ప్రతి ఒక్కరు కూడా మారుమూల గ్రామాల నుంచి అంతకుముందు భర్తతోని బండి మీద పోయేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు బస్సులో పోతున్నారు. ఎందుకంటే ఫ్రీ టికెట్స్ కాబట్టి వాళ్ళందరూ మాకు చాలా ఇబ్బంది లేదు, ఏం లేదు, బాగుంది అంటున్నారు. అలాగే మనం గ్యాస్ చూస్తున్నాం, 500కి సబ్సిడీ ఇస్తున్నారు. అది ఇప్పుడు ప్రతి అకౌంట్లో దరిదాపు ఒకసారి ఎవరికో ఒకరికి ఈ కేవైసీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరికి 500 పడుతున్నాయండి. మనం గ్యాస్ తీసుకున్నాక 6-7 daysలో పడుతున్నాయి. ఇలా కాబట్టి క్రమేపీ సార్ మనది కొద్దిగా లోడ్ బడ్జెట్ ఉంది. మన కేసీఆర్ గారు ఏమో 1000 కోట్ల అప్పులు మా మీద పెట్టిపోయారు. దానికి తోడు అక్కడ ఇక్కడ విదేశాలకు పోయి ఇంకా అంతో ఇంతో ఫండ్స్ తీసుకొచ్చి కూడా మా వాళ్ళు 1 by 1 ఇప్పుడు మొత్తం కలిపినా కానీ మా 13-14-15 నెలలు మా గవర్నమెంట్ వచ్చి చిన్నగా 6 గ్యారెంటీలు 4-5 కంప్లీట్ కానీ నిన్న కాక మన రుణమాఫీ సార్ 66,000 కోట్లు ఎంతో చేశారు. కాకపోతే ఒక్కళ్ళిద్దరికి ఏది బ్యాంకులలో లోపాలుండి తప్ప వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. రుణమాఫీ కరెక్ట్ కాలేదని కూడా 100% కాకుండా 90-95% రుణమాఫీ కూడా అయింది. ఇవాళ మనకి ఏం కావాలి సార్? ప్రతి ఒక్క నిరుపేదలకి కావాల్సిన హామీలు ఇచ్చినాయని కూడా 4-5% కూడా అయిపోయినాయి. ఇంకా 1-2 ఉన్నాయి. కాకపోతే ఇంకా మాకు ఒక 4 years టైం కూడా ఉంది. వితిన్ 14-15 monthsలో కంప్లీట్ చేసి మా రేవంత్ రెడ్డి గారు కానీ మా కాన్స్టిట్యున్సీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మేము ముందుకు సాగుతున్నాం. ఇవాళ మా మంత్రి గారు ఉండండి మా 2 కాన్స్టిట్యున్సీలో 1000 కోట్ల అభివృద్ధి చేసిండు. ఏ మారుమూల పల్లెకి పోయినా అభివృద్ధి ఉత్తమ అభివృద్ధి అంటారు. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్కూళ్ళు కానీ ప్లస్ పోతే పెద్ద ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ ఏది పెట్టినా అడగట్టమే తడువు వితిన్ సెకండ్లోనే మాకు నిధులు మంజూరు చేస్తారు. ఏదో ఒకటి డిఎంఎఫ్టీఓ కానీ ఎస్డిఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ సరే ఎన్ఆర్జీఎస్ కానీ ఏదో ఒక రూపంలో మాకు నిధులు అభివృద్ధి చేసి మాకైతే ఇస్తారు. రీసెంట్గా మాకు మా ఊళ్ళో ప్రాబ్లం అంటే మొన్న రీసెంట్గా మాకు ఒక మళ్ళీ 30 లక్షలు మాకు సీసీ రోడ్ కూడా ఇచ్చారు సార్. ఇక్కడ కాలువలకి మా గుడికి పోవడానికి వంతెనకి కాలువ దాటిపోవాలి 5 లక్షలు పెట్టి వంతెన శాంక్షన్ చేయించడం. శ్మశాన వాటికి పోవాలంటే వంతెన ప్రాబ్లం ఉంది, దానికి 5 లక్షలు పెట్టి వంతెన శాంక్షన్ చేయించడం మంత్రి గారు. ప్లస్ మాకు బాగా వాటర్ వస్తే మా ఊరు ఎక్కువ వాటర్ ఎక్కువ ఇళ్ళ మీద పోతుంది సార్. దానికి చెక్ డ్యామ్ కావాలన్నాం. అప్పట్లో ఎస్ఐ గారితో మాట్లాడి మంత్రి గారు ఏ గారికి చెప్పి ఆ యొక్క 10 లక్షలు శాంక్షన్ చేయించండి చెక్ డ్యామ్. ఊరు పొలాలన్నీ కోసినాక బాగా వరద వస్తుంది సార్. వరద వచ్చి ఊరిలో కావాలని పోతున్నాయి. దానికి ఆ నీళ్ళని చెరువులోకి మళ్ళీ చెక్ డ్యామ్ పెట్టిండు. మాకు ఏం కావాలి సార్? మళ్ళీ ఇక్కడ నిన్న కాక మన వెంకటేశ్వర ఒక లిఫ్ట్ కేసు ఉంది, మరమ్మతుల కోసం 16 లక్షలు శాంక్షన్ చేయించిండు ఎస్ఐ గారికి చెప్పి రామకిషోర్ గారికి చెప్పి. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్లో అయితే నెక్స్ట్ మంత్ దాని కింద కొన్ని 100 ఎకరాల ఆయకట్టు అది కూడా పర్ఫెక్ట్గా అయింది. అభివృద్ధి విషయంలో అయితే తిరుగులేదు సార్. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కోదాడు హుజూర్నగరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై సార్. ఇవాళ సివిల్ సప్లైలో ఎన్నో మార్పులు మనం అనుకున్నది కాకుండా 100 కొద్ది మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి భావాలు నడిపిస్తుండ్రు సార్. ఆయనకి ఆచరణకు సాధ్యంగానే హామీలు కొన్నిచ్చిండు. ఆయన ఓన్లీ కాన్స్టెన్సీ దానికే పరిమితమైంది సార్.
ఇంకొకటి ఏంటంటే ఆయన రాజకీయాలకు కొత్త, రీసెంట్గా ఇక్కడ మన జపాన్ ఎక్కడ బయట ఉండొచ్చి ఉన్న పరంగా ఇక్కడికి వచ్చేసిండు. ఆయన ఏంది ఒక వ్యక్తిగతంగా ఒక గ్రూప్ తగాలు చేసుకొని 10-15 మంది తీసుకొని వాళ్ళకే పనులు చేయటం. అది గత ఇప్పుడు మా మంత్రి గారు ఉండండి 35 సంవత్సరాలు ప్రజా జీవితంలో, అంటే దరిదాపు 7 టర్ములు 6 టర్ములు ఎమ్మెల్యే, 1 టర్మ్ ఎంపీ, 35 సంవత్సరాలు. ఆయనకి మా పిల్లలే మా జనాలే ఆయనకి పిల్లలెక్క భావిస్తారు సార్, ఇబ్బందే లేదు. ఇంకా ఈసారి ఈ కాన్స్టిట్యున్సీలో అసలు తిరుగుండదు ఏదైనా సరే ఎక్కడైనా. సార్ ఇవాళ అభివృద్ధి జరిగింది, అభివృద్ధి అయితే నేను 50,000 ఓట్లతో ఎందుకు తిరస్కరిస్తారు సార్ జనాలు? మనం చూడాలి కదా. మరి అభివృద్ధి జరిగింది, అందరు కూడా ఒకవేళ టీఆర్ఎస్ వ్యవస్థలు సరే స్టేట్ వైజ్గా మనం కుదిరిపెట్టండి, మన కాన్స్టిట్యున్సీనే తీసుకుందాం. నువ్వు ఒక 2.5-3 సంవత్సరాలు బై ఎలక్షన్లు గెలిచేసినావు, మనం గెలవాలి కదా సార్. నువ్వు అభివృద్ధి చేసినావు సార్. ఇవాళ ఏ విలేజ్కి పోండి, ఈవెన్ అది కాదు సార్, నా విలేజే ఉంది, నా విలేజ్లో శానంపూడి సైదిరెడ్డి గారు ఎంత వర్క్ చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత వర్క్ చేసిండు. బహిరంగ చర్చకు వస్తాం మేము, డైరెక్ట్ బహిరంగ చర్చకి. ఇప్పుడు సార్ అదెంతెందుకు, మండలం అయినా విలేజ్ అయినా కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇవన్నీ ఆయన మాటలు సార్. సరే కొద్ది గొప్ప ఎమ్మెల్యే ఫండ్స్ కూడా కొద్ది గొప్ప చేయవచ్చు ఆయన పరిధిలో. ఈ వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ, మామూలుగా 2-3 కోట్ల అభివృద్ధి ఎక్కడండి? అడిగిందే తడుగు. ఇప్పుడు ఏ రోడ్లు సార్ ఒక్కటి నిన్న కాక మొన్న అలింగాపురం టు మనవారు కూడా 7.5 కోట్లు సార్. మాకు సార్ ఇట్లా 7.5 కోట్లు గౌట్ కాలేజీలో 3 బిల్డింగ్స్ అండి. మొన్న 22వ తారీఖు మాకు మంత్రి గారి ప్రోగ్రాం ఉంది, కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండి పోస్ట్ పోన్ చేసి ఈ మంత్లో ఆచుకుంది వాళ్ళ ప్రోగ్రాం. అర్థం కాలేదు సార్. సార్ నేను ఇప్పుడు నాకు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి ఒక 10-15 ఇయర్స్ అయిందండి. అవుట్ రైడ్గా ఒక గత 5 సంవత్సరాల బ్యాక్ గుమ్మిడి లంజయ్ మండల పార్టీ అధ్యక్షుడు సార్. ఆయన కొద్దిగా ఏజ్డ్, ఆయన అధ్యక్షుడు కానీ మొత్తం మన విలేజ్ వాళ్ళకి అందరికి ఫోన్ చేయడం, మనమే ఏదైనా మీటింగ్ టేకప్ చేయడం. ఇప్పుడు త్రిపురమంజన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు బాబాయ్, ఆయన కూడా ఏదైనా సమస్య వస్తే రామంజన్ మన ఇట్లా కూడుకొని చేసి అందరం మోటివేట్ చేసుకొని కొన్ని విలేజ్లు, మాది పెద్ద మండలం అండి, 32 గ్రామ పంచాయతీలు, అన్ని మండలాల కన్నా మాది పెద్ద మండలం. ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్ అంతా కలిసి పోతాం. ప్రతి ఒక్క ఏ ప్రోగ్రామ్ మంత్రి గారు కూడా మాకు మెసేజ్ చేస్తారు, నేను ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ నైట్ ఫోన్ చేస్తారు, రామంజన్ ఇట్లా మీరు మోటివేట్ చేయాలి అని. మంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆలోచనతో మేము ఆయన కింద నడుస్తానని మేము సిద్ధంగా ఉన్నాం. సార్ మన జరిగిన దాంట్లో ఏంది, కొంతమంది భూ సమస్యలు వచ్చినాయి. ఎట్లా ధరణిల మా వాళ్ళ భూమి వీళ్ళది, వీళ్ళ భూమి వాళ్ళదని. నిన్న కాక మొన్న ఒక 10 రోజుల క్రితం భూభారత్ అని ఓపెన్ అయింది. ఆ పోస్టల్లో ఈ ప్రాణుల ద్వారా వన్బీల ద్వారా అయిన దాన్ని ఖచ్చితంగా సున్నంగా ఉండి సర్వేలు చెప్పి సర్వేల ద్వారా ఆ భూమి పలానా వాళ్ళదని తెలితే 100% చేయడానికి సిద్ధంగా ఉంటుంది సార్. ప్లస్ ఇదివరకు రేషన్ కార్డులు ఉన్నాయండి, వాళ్ళు గత 20 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఆ పిల్లలు పుట్టిన ఎక్స్టెన్షన్ చేయలే. మా తల్లిదండ్రుల మీదనే వాళ్ళిద్దరు ఎవరు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ రేషన్ కార్డుల అవి వచ్చినాయి సార్ ఫిర్యాదులు. ఏది ఇప్పుడు మాదే ఉంది సార్, మా బాబుది రేషన్ కార్డు లెక్కలే. అట్లా ఎక్కించుకోవడానికి అర్హత కానీ కొత్త రేషన్ కార్డులకు కానీ ఇప్పుడు మంచి వసూలుబాటు వచ్చింది. మళ్ళీ 360 రోజులు సార్. అప్పుడు ఏదో ఒక టైంలో మనకి పెట్టేది ఏది, ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యేది ఈ 10 రోజుల 20 రోజుల. ఇప్పుడు అట్లేదు, 360 రోజులు ఎప్పుడైనా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. పిల్లలు కానీ ఎవరైనా కొత్త రేషన్ కార్డులు ఎక్కించుకునే టైం వచ్చింది. ఆ ప్రజాపాలన ద్వారా కూడా మంచిగా వాళ్ళు ఎంఆర్ఓ ఎండి ఆఫీస్కి పోతారు, వాళ్ళ పనులు క్షుణ్ణంగా చేయించి వాళ్ళు తీసుకుంటారు సార్. అది ఇబ్బంది అయితే లేదు సార్. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను మంత్రివర్గం, ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్ పాలసీ సార్. సార్ మా వాళ్ళు అయితే ఆలోచిస్తారు, ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తే లోకల్ భూములలో వాళ్ళకి ఒక గ్రిప్ పెరుగుద్దండి. ఇప్పుడు డైరెక్ట్ మీ మండల ఆసుపత్రి రెవెన్యూ అన్న విఆర్ అనుకో, పలానా భూమి ఎక్కడ పలానా బుక్ సర్వే నెంబర్ చెప్తే సర్వేతో సహా విఆర్ఓ చెప్పగలుగుతాడు. మండలానికి పోయి ఎక్కడ చెప్తారు, ఆ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచన ఉంటుంది సార్. సార్ అది ఎందుకంటే పెద్దవాళ్ళు ఇష్టం, మంత్రివర్గం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడుకొని సార్ వాళ్ళు చర్చంగా చేస్తారు సార్. 100కి 100% సార్. చెప్పినట్టుగా ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ 43 కులగణం కానీ 100% చెప్పింది చేసి చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వాళ్ళైనా మేము చేద్దాం చూద్దామని వీళ్ళు అట్లా కాదు, 100% హామీ ఇచ్చారు, అది చేసారు. దానికి కంకణం కట్టుకొని ముక్తున్నాయి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సబ్ కమిటీ వేసి, మరి మా ఎస్సీ వర్గీకరణ చైర్మన్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి, మా బాస్, ఆయన ఆధ్వర్యంలో తూచా తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి చూపించండి. అందరు కూడా ఇప్పుడు మా
హ్యాపీ గురు లేదా ఎస్సీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ అన్నగారిన కులాల వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు లేకున్నా కానీ మాకు కావాల్సిన ఈ విధంగా వచ్చిన దాని మీద సార్ వెనకబడిపోవడానికి కారణం ఏంటి సార్? కేవలం రిజర్వేషన్లు అండి. ఇప్పుడు మేమున్నాం సార్, మేము గత 15 సంవత్సరాల నుంచి దేనికో పూర్తి చేయాలని ఆలోచన ఉంది. మా ఊర్లో ఎప్పుడూ ఇట్లా రిజర్వేషన్ రాలే. ప్లస్ రిజర్వేషన్కి అనుకూలంగా వస్తే దేనికైనా అంత పూర్తి చేయడానికి ఉన్నాం. అదొకటి. పెద్ద ఈ ఉన్న వేస్ట్ ఈ ఓసీ వాళ్ళు కదా, వాళ్ళకి ఏదో ఒక పదవులలో ఉండి వాళ్ళ దగ్గర ఉండి అట్లా చేయాల్సి వస్తుంది. దాని మీద కొద్దిగా బీసీలు వెనకబడిపోవడానికి కారణం సార్. అది ఊడిగం చేసే రోజులైనా తుడుచుకబెట్టుకుపోయినాయి. ఇక నుంచి కదా ఎటాకే ఏదైనా సరే బీసీలు అనే వాళ్ళు ఒక ఐక్యత వచ్చింది. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరు. ఏదైనా సరే ఇక ఊడిగం లేదు సార్. ఇలా కర్ర పట్టేది మేము, డబ్బు పెట్టేది మేము, వాళ్ళు గెలిపించేది మేము. ఎంతకైనా ఊడిగం చేస్తాం సార్. చేసే రోజులు అనేది లేదు. ఇంపాసిబుల్. అది డైరెక్ట్ అటాక్ ఎక్కడికైనా. 100% వస్తాం సార్. ఈ బీసీలలో సరైన నాయకుడు ఎదుగుతుంటే ఆయనపై డైరెక్ట్ మంత్రి గారి ద్వారా లాలుచి పొందుతుంది అనేది ఇందులోనే కొంత అంతర్గత విభేదాలు ఉండి వాళ్ళని వెనక్కి తగ్గదు. ఈసారి అట్లలేదు సార్. ప్రతి ఒక్క బీసీ కూడా ఐక్యతగా ఉండి ఏదైనా ఒక పదవులలో కానీ దేంట్లైనా మూకుడు మీద చేయాలని ఆలోచన ఒక కంకణం కట్టుకొని ఒక అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చేసింది. సరే గతంలో ఏంది మనం అన్ని రకాలుగా అంతో ఇంతో సరే ఫైనాన్షియల్ కానీ అంతో ఇంతో పొలిటికల్గా ఉన్నాం. కానీ ఈ ఎక్కువ కాస్ట్ వాళ్ళు వచ్చేసరికి మనం వాళ్ళకి చేయాల్సి వస్తుంది సార్. ఓకే రిజర్వేషన్ పరం కదా, ఎవరైనా దానికి కంకణం కట్టుకోవాలి సార్. రిజర్వేషన్ వచ్చేసరికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు పార్టీ నుంచి అంటే బీసీ అయినా సార్, ఇవాళ నేను ఒక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్. పార్టీకి ఇది ఇవాళ నాకు సరే బీసీ మాది వస్తుంది సార్. మండలంలో 2-3 బీసీ తరఫున పోటీ చేస్తారు ఎంపీపీగా. నేను అనేవాడిని బయటికి పోతే ఇమీడియట్ నన్ను సస్పెండ్ చేసే అధికారం పార్టీకి ఉండదు. పార్టీకి ఒక గీటు దాటి పార్టీ ఒక నామ్స్ లిమ్స్ ఉంటాయని ఆ లిమ్స్ దాటితే ఎవరినైనా చేస్తారు సార్. కాకపోతే మా పద్ధతులు మేము ఉండాలి. నేను పార్టీకి కట్టుబడి ఉన్నా. 2 సంవత్సరాలు ఉంది. ఏదో పార్టీ నాకు ఇవ్వాలి. ఇవ్వకుండా అధిష్టానం దగ్గర చెప్పుకోవాలి అంతే తప్ప నాకు ఎవరు కోసిస్తారు ఇట్లా ఎల్లిగా పిల్లిగా వ్యక్తిగత దూషాలు అవసరం లేదు కదా సార్. వాడు అట్లా ఇట్లనే వ్యక్తిగత దూషాలను చూసి ఎవరైనా పార్టీ సస్పెండ్ చేయడానికి అది అధిష్టానం నిర్ణయమే. దాన్ని మనం ఎవరైనా కాకపోతే బీసీ పరంగా వచ్చేసరికి వరకు మనం కంకణ ఖచ్చితంగా ఉండాల్సిందే. సార్ ఇప్పుడు మా ఊర్లో ఒక కొత్త రేషన్ కార్డులు వచ్చేసి ఒక 92 వచ్చినాయి సార్ రీసెంట్గా. ప్లస్ ఒక్క మట్టి రోడ్డు కూడా లేదు. రీసెంట్గా వేద్దామన్నా సీసీలు మొత్తం కంప్లీట్ చేసాం. ప్లస్ ఇప్పుడు మొన్న కొత్త పింఛన్లు అనేది ఇంకా సైడ్ అయితే ఓపెన్ కాలేదు సార్. అది ఇంకా ఇళ్ళది కొద్దిగా మొన్న కొద్దిగా చర్చ జరుగుతుంది. ఇంకా వచ్చిన అంటే మా గ్రామ జనాభాని బట్టి ఇల్లు విప్ప చేస్తారు. ఓ 15-20 వచ్చినా కొద్దిగా పూర్తిగా లేని వాళ్ళు వచ్చేసి పార్టీలకు అతీతంగా ఇద్దామనుకున్నాం. రాజు అవకాశం ఉన్నాయి సార్. అలా కూడా ఎవరికి లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంత నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయినాం మేము. 100 సార్ చెప్పండి. 100% ఈ ఊరిలో ఏది వచ్చినా సామాన్యులకి ఏది లేని వాళ్ళకే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి మేమైతే. ఎందుకంటే మా పార్టీ నుంచి ఏదో మేమే చేయాలనేది కాదు. ముందు లేని వాళ్ళకి ఇచ్చినాకనే మా పార్టీలో సార్ తర్వాత పార్టీ కట్టుబడి లేని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఇద్దామనే ఆలోచన. సార్ అది సరే మండల వైజ్గా గ్రూప్ రాజకీయాలు కాదు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఆశావాహాలు ఎక్కువ రిపోర్టు చేస్తాను అంతే తప్ప మేము లాస్ట్కి వచ్చేసరికి మంత్రి గారి నిర్ణయం ఫైనల్. ఇవాళ నేను మండలం జడ్పీటీసీ అనొచ్చు, ఎంపీ అనొచ్చు, సర్పంచ్ అనొచ్చు, మేమందరం కొట్టుకుంటాం తిట్టుకుంటాం. మంత్రి గారి దగ్గర పోయి మంత్రి గారు ఫైనల్ డిసిషన్ సార్. వ్యక్తిగత గ్రూప్ తగాదాలు లేవు కానీ ఆశావాహులు ఎక్కువ నేను పోటీ చేస్తాను అనే దాంట్లో సార్ అట్లా ఇట్లా పోతుంది తప్ప గ్రూప్ తగాదాలు అనేది అది తప్ప ఆలోచన సార్. మా విలేజ్ కావచ్చు మండలం కావచ్చు. కాకపోతే కొద్దిగా పార్టీ అధికారం ఉంది, కొద్దిగా నేను పోటీ చేస్తాను ఆశావాహులు ఎక్కువ అంతే. లాస్ట్ మేము అందరం కూడా మంత్రి గారు ఫైనల్ ఆయన నిర్ణయం ప్రకారం అందరం మూకుడు కట్టుబడి ఉంటాం. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరే సార్ ఇప్పుడు ఆయన గత ఒక 5 సంవత్సరాల బ్యాక్ వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది సార్. గత 35 నుంచి 40 సంవత్సరాలు ప్రజాక్షేత్రాలు ఉండు
తను ఆలు పెరగకుండా ఎవరికి కష్టం వచ్చినా తనకు కష్టం వచ్చిన చేసే వ్యక్తి. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయితే అసలు ఇంకా నీకు బాధ ఏంది సార్? కంకరం కట్టుకొని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ చేయడం చూడండి. మేము అందరం కూడా అదే ఆశిస్తున్నాం సార్. కాకపోతే అది అధిష్టానం నిర్ణయం, జనాలు దానికి మేమేం చేస్తాం సార్? మనం చెప్తే కాదు కదా. కానీ తూచా తప్పకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ లీడర్ కానీ ఎవరు కూడా ఏలెత్తి చూపకుండా వర్క్ చేసే వచ్చాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెంబర్ 1 అండి. ఇలా మా మంత్రి గారు ఎక్కడికి పోయినా ఒక్కళ్ళు కూడా ఆయనకి యాంటీ వర్గం కానీ ఎవరైనా ఇట్లా ఏలెత్తున్నారు. ప్రతి ఒక్కరిని నా అనే పిలుస్తారు. ఆయన కులమత భేదాలు ఉండవు. ఏ ఇంటికి పిలిచి ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా సరే ఆయన పనుల నిమిత్తం రాలేకున్నా ఖచ్చితంగా రామంది ఒక రోజు వస్తాడు, ఏదో ఒక టైంలో వస్తాడు, మనం విజిట్ చేసిపోతారండి. అంత మంచి లీడరు. సార్ ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే మేము చేసిన పథకాలు ముందుకు తీసుకుపోదాం అనుకున్నాం. ఇప్పుడు డబ్బు మద్యమం మీరు అన్నారు, చికెన్ అన్నారు సార్, అదొక భాగం సార్. మేము చేసిన పథకాలు మేము చేసిన అభివృద్ధి తీసుకొని మేము ఓట్లు అడుగుదామని స్థానిక సంస్థలో ఓట్లు అడుగుదామని ఆలోచనతో ఉన్నాం. దానికి తోడు మా మంత్రి గారి యొక్క అభివృద్ధి, రేపు నీకు ఏదైనా పనులు కావాలి లేదు కానీ మేము పైన మంత్రి ఉన్నామా, మీకు లోకల్ కావాలి ఏ పని మేము చేసి పెడతాం, మీరు మాకు ఓటు ఇవ్వాలని దాన్ని బట్టి మేము అడుగుతాం. ఎందుకంటే సార్ మంత్రి గారు అసలు ఇక ఈ స్టేట్లో సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి ఉత్తమ్ కుమార్, అది మనకందరికి తెలిసిందే. ప్లస్ అనునిత్యం సార్ జనాలలో ఉండే మంచి ఎవరంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే. ఎందుకంటే ఆయనకి జనాలే తన పిల్లలక్క భావిస్తారు. మా అమ్మ ఉత్తమ్ పద్మావతి ఉంది, ఆమె కూడా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు ఏమైనా బిజీ ఉన్నా మా కాన్స్టిట్యున్సీ కూడా ఉత్తమ్ పద్మావతి గారు వస్తారు, ఏ ప్రోగ్రామ్ వస్తారు, ఏమైనా విజిట్ చేస్తారు. అన్నింటిని రెండింటిని ఇద్దరు, అటు హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు ఇటు మంత్రి గారు కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి మేము ఎన్నో దండగా ఎప్పుడు ఉండడానికి అనునిత్యం కూడా 300 రోజులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు పరిపాలన వాళ్ళు బెల్ట్ షాప్లో ఏం చేస్తారు సార్? ఆల్రెడీ సరే మా ఊళ్ళో కూడా ఒక బెల్ట్ షాప్ ఉంది సార్. వాళ్ళు ఏమంటారు, అక్కడి నుంచి ఏదో రేటు తీసుకొచ్చి డెగస్ట్ అమ్ముతాంటారు. మా దృష్టి చూస్తే మేము ఆపకారాలకు చెప్పినాం, అది కేవలం బార్ షాపులతో మాట్లాడంటారు. ఇక్కడ కొంతమంది ఏంటంటే యాంటీ వర్గంగా లేపి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విధంగా బెల్ట్ షాప్ పెట్టి జనాన్ని తాగుడు పంపించి ఇబ్బంది పెట్టాలని పరిపరిగా లేపే తప్ప అలాంటివన్నీ తప్పుడు ఆలోచనలు అండి. వీళ్ళు చెప్పేది తప్పు. సార్ ఇలా సరే స్పెషల్ ఆఫీసర్ జనానికి తెలియకపోవచ్చు, మాలాంటి లీడర్లకి అయితే తెలిసి వస్తారు కదా. వాళ్ళకి ఏ అభివృద్ధి కావాలో మాకు చేస్తున్నాం, మేము చేస్తున్నాం సార్. కుంటుపడలేదు సార్. వాళ్ళకి ఏంది వాటర్ ఒకటి, లైటింగ్ ఒకటి, వాళ్ళకి ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు డస్ట్ సార్. ఈ ప్రతి 2-3 డేస్కి ఒకసారి మేము ట్రాక్టర్ పెట్టి డస్ట్ చేస్తున్నాం. ఇంకా వాటర్ అంటే మేము బోర్లు సప్లై చేస్తున్నాం. నిన్న కాక మొన్న కూడా గూడెలో ఒక వాటర్ సప్లై బోర్ వేయించినాం సార్. ఇంకా విద్యుత్ బల్బులు ఏమైనా మంత్లీ ఒకసారి పోతే వేస్తున్నాం. అంటే నిత్యం అవసరం పడేది. ఇక డ్రైనేజీ సీసీ ఉంది. ఇంకా వాళ్ళకి ఏముంటుంది సార్, వాళ్ళకి కావాల్సిన వరకు స్పెషల్ ఆఫీసర్ మేమైతే 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండవు. ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేస్తున్నాం, మేము క్లియర్ చేస్తున్నాం సార్. ఇంకా వాళ్ళకి డౌట్స్ ఏంటండి, స్పెషల్ ఆఫీసర్తో ఏం పనింది, స్పెషల్ ఆఫీసర్ పని ఏంది, ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ల పరంగా పోవాలని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా మా లాంటి ఫోన్ చేస్తే జెన్యూన్ ఉంటే ఏమని చెప్పని స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నాను. అలాంటిది ఇవన్నీ దుష్ప్రచారాలు సార్ వాళ్ళు చెప్పేవన్నీ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అసలు 100% చేసిన హామీలు ఒక్కొక్కటి ఇంకొక 1-2 అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రేపు రాబోయే 29లో కూడా ఇప్పటికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకొని మళ్ళీ సీఎం పెట్టడం కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది 100%. అది సార్ ఇప్పుడు భయం చుట్టుకుంది అనేది వాళ్ళు అంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్పే మాట లేదండి. కాకపోతే మేము అభివృద్ధి చేస్తున్నాం, మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తే అనే కాన్సెప్ట్ మా రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, మనం ఎందుకు మన చేసిన అభివృద్ధిని జనాల్లో చేసిపోయి ఆ జనాల పరంగానే మన ఓట్లు అడుగుతాయి. మనకి నష్టం ఏముంది, మన ఆర్థిక నష్టం ఏముంది. అదే ఇప్పుడు ఆయన కొద్దిగా లేట్ అవుతుంది అంటారు. అవన్నీ తప్పుడు ఆలోచనలు. వాళ్ళ ఆలోచనలకు మేము ఎదురు దెబ్బ కొడతాం. ఇప్పుడు మేము గెలిచేది 90 నుంచి 95 గెలవబోతున్నాం సార్. ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్లు కానీ 90 నుంచి 90. అసలు మా 2 కాన్స్టిట్యున్సీలా ఇంకా 1-2 ఆడొచ్చుదండి. సరే స్టేట్ మొత్తం కూడా అట్టే ఉంది. మా 2 కాన్స్టిట్యున్సీ తిరుగులేదు సార్ 100%. కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీ నెంబర్ నాకు ఇవ్వండి. గత 2-3 మంత్స్ తర్వాత ఎలక్షన్లు అయిపోతాయి కదా, నేను ఫోన్ చేసి చెప్తా సార్, మీరు చెప్పేది 100% అనుకుంటా, దాన్ని నేనేంటో రాస్తా. ఎందుకంటే ఆ విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కావాల్సిన జనానికి ఏంటంటే అభివృద్ధి చేసి ఓటేస్తాను. మీకేం కావాలో చెప్పండి, మేము చేస్తాను. ఇంకేం కావాలి సార్? ఇంకా నువ్వు ఎప్పుడు వస్తుంది ఎలక్షన్లు?
సార్ నేను మా ఫాదరు గత 15-20 సంవత్సరాల దాకా ఎలక్షన్ సార్ ఎంపీటీసీ 4 చేసిండు, సర్పంచ్ చేసిండు, పిఎస్ఏ చైర్మన్ చేసి మా ఫాదర్ గెలవలే. అంటే అప్పుడు మాది మేజర్ గ్రామ పంచాయతీ సార్, మంగాపురం కట్టవరగూడెం తండ అప్పుడు పెద్దది. ఇప్పుడు ఒక్క మేజర్ గ్రామ పంచాయతీ మూడు సర్పంచ్లు అయింది సార్. మంగపురం గ్రామ పంచాయతీ, కట్టవరగూడెం గ్రామ పంచాయతీ మాది. ఇప్పుడు మాది గ్రామ పంచాయతీ. నేనైతే సార్ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా నాకు ఫోన్ చేస్తే ఫోన్ల ద్వారానే రెస్పాన్స్ అవుతున్నా. ఏదైనా పోయిందంటే బయాన్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఎండి ఆఫీస్కి కానీ, ఏమైనా కాలువలు పంచాయతీలు కానీ ఊళ్ళో ఉన్నా కానీ నేను పోయి రెస్పాన్స్ అవుతున్నా. సరే నా పరిధిలో నేను చేస్తున్నా. వాళ్ళకి ఏదైనా పనులు కావాలంటే పోయి చేస్తున్నా. దాన్ని దృష్టి ఇంకేమైనా అధికారం ఉందనుకో మీకు ఏది కావాలో చేద్దామనే ఆలోచనతో నేను ఆ విధంగా ముందుకు పోదామని అనుకుంటున్నాను సార్. ఏంటండి సార్ ఓటర్లకి ఏంది ఇవాళ మా ప్రభుత్వంలో మీకు కావాల్సిన రేషన్ కార్డు వచ్చినాయి, మీకు కావాల్సిన సన్నబియ్యం వచ్చినాయి, మీకు కావాల్సిన 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వచ్చింది, మీకు కావాల్సిన ఈ సబ్సిడీ సిలిండర్ 500 పడుతుంది, అవన్నీ వస్తున్నాయి. ఇంకా మీకు నెక్స్ట్ ఏంది ఒక పింఛన్ ఒక్కటి వామిటింగ్ ఉంది. అది అమ్మ క్రమేపీ ఖచ్చితంగా 4,000 ఉంది. మీకు ఇంకో సంవత్సరం అయితే 100% చేర్చే బాధ్యత మాది. మీకు ఏ అవసరం ఎన్నో జనంగా మేము ఉంటాం. మాకు ఓట్లు వేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే హస్తం గుర్తునేసి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా దేనికైనా గెలిపాలని మేము కోరుకుంటాను. ఆ విధంగా జనాల దగ్గర పోదాం అనుకున్నాం సార్. ప్లస్ మంత్రి గారు కూడా చాలా చేసిన అభివృద్ధి కూడా వాళ్ళకి వివరిస్తాం. ఇవ్వ మనం ఈ సీసీ రోడ్లు వేసినాం, ఈ డ్రైనేజీలు వేసినాం, ఈ బోర్లు వేసినాం, మీకు ఏం కావాలి, మీకు ఇట్లా చేసిన ఇన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి చెప్తే ఆ విధంగా పోదామని అనుకుంటున్నాం.